టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం చేసే వింతలకు ఎవరూ అతీతులు కాదు. రాజకీయాల్లో అయితే మరీను. మనది అనుకున్న రోజు రెచ్చిపోతే కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది, సరదా తీర్చేస్తోంది. ఇప్పుడు వైసీపీ విషయంలో జరిగింది అదే. జగన్ సర్కార్ హయాంలో వైసీపీ మంత్రులు, నేతలు బూతులకు బీప్లు వేయాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. ఆ బూతులే చాలా మంది మంత్రులను ఇప్పుడు ఇంటికి పరిమితం చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు, లోకేష్ నుంచి టీడీపీకి ఎవరు సపోర్ట్ చేసినా నోటికి పని చెప్పే నేతల్లో ఫస్ట్ వరుసలో వినిపించే పేర్లు రోజా, కొడాలి నాని. అయితే ఈ ఇద్దరికి పంచిచ్చేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రావాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు చంద్రబాబు ఇన్విటేషన్ పంపించారు. అమరావతిలో రజనీ ల్యాండ్ అయిపోయారు కూడా. చంద్రబాబు ఇలా పిలిచారో లేదో అలా ఓకే చెప్పేశారు రజనీ. రోజా, కొడాలి నానికి షాక్ ఇస్తా అన్నట్లుగా వెంటనే అమరావతిలో ల్యాండ్ అయిపోయారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ చంద్రబాబు విజన్ గొప్పది అంటూ ప్రశంసలు గుప్పించారు. హైదరాబాద్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే అదంతా చంద్రబాబు కష్టమే అంటూ వ్యాఖ్యలు చేశారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు, ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిపించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా నా దేవుడిని కోరుకుంటాను. ఈ మాటలు వైసీపీ నేతలకు కోపం తెప్పించాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా రజనీకాంత్ను టార్గెట్ చేసి బూతుల వర్షం కురిపించారు. రోజా, కొడాలి నాని అయితే ఒక ఆకు ఎక్కువే అన్నట్లు మాటలు వదిలారు. ఏపీలో ఏం జరుగుతుందో తెలియకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివి పెట్టింది తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటూ తమిళనాడు వెళ్లి మరీ రోజా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పడం అసలు హాస్యాస్పదం. ఇక కొడాలి నాని అయితే ఓ మెట్టు ఎక్కువే దిగారు. రజనీకాంత్ అక్కడ హీరో, ఇక్కడ జీరో అని ఇలాంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే చాలు, బయట చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నిన్న వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండగుడు బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామరావు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ కొంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తినే ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. అయితే వైసీపీ నేతల మాటలకు చంద్రబాబు కదిలిపోయారు. రజనీకి స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పారు. ఇక వైసీపీ నేతల మాటలతో రజనీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చర్చ జరిగింది. జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ అర్థమైందా రాజా అంటూ కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఫ్యాన్ పార్టీ ఓటమికి నేతల ఓవర్ యాక్షన్, బూతులు కూడా ఓ కారణంగా మారిపోయాయి. అయితే ఎవరినైతే వైసీపీ నేతలు అవమానించారో ఆ రజనీకాంత్కు చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇది కదా పంచ్ అంటే. ఇప్పుడు రోజా, నాని తల ఎక్కడ పెట్టుకుంటారో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రమాణ స్వీకారంలో రజనీ ఎంట్రీ కోసం, మాటల కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.